మిచాంగ్ తుఫాన్ కరువు బాధితులను ఆదుకోవాలి. వామపక్ష నేతలు డిమాండ్. ఆంధ్రప్రదేశ్లో వర్షాభావ పరిస్థితి కారణంగా తీవ్రమైన కరువు నెలకొన్న నేపథ్యంలో ఇంతలో గోరు చుట్టై రోకటి పొట్టులా విరుచుకుపడిన మిచాంగ్ తుఫాను ఉన్న కొద్దిపాటి వ్యవసాయాన్ని పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు పేర్కొన్నారు. తుఫాను బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎదుట నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా పైడిరాజు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, విశాఖపట్నం జిల్లాలోని పద్మనాభం, భీమిలి, ఆనందపురం తదితర రూరల్ ప్రాంతాల్లో కూడా తీవ్రంగా పంట నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తుఫాన్ కరువు నష్టాన్ని జాతీయ విపత్తుగా గుర్తించి కేంద్రం తక్షణ సాయంగా 1000 కోట్లు, పూర్తి సాయంగా 10,000 కోట్లు ప్రకటించాలన్నారు. తక్షణమే ఆదుకోవాలి. మిచాంగ్ తుఫాన్లో నష్టపోయిన రైతాంగాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఆదుకోవాలి. రాష్ట్రంలో దాదాపు 470 మండలాల్లో తీవ్రంగా కరువు నెలకొన్న పరిస్థితుల్లో మూలిగే నక్కి మీద తాటికాయ పడినట్టు మరీ అన్యాయంగా గడిచిన వారంలో మిచాంగ్ తుఫాన్ పేరున పండిన పంట ఇంటికి చేరే లోపు రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని అతలాకుతలం చేసింది మిచాంగ్ తుఫాను. నిపుణుల అంచనాల ప్రకారం 18 లక్షల హెక్టార్లలో రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం వేసిన పంట నష్టపోయిందని చెప్తున్నారు. ఈ విధంగా రైతులుంటే ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిమ్మక్క నేరెత్తినట్టు వ్యవహారం చేస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ, ఎంసిపిఐ అలాగే ఆ పార్టీలు సంయుక్తంగా జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రాలు ఇవ్వాలని ఇచ్చిన నేపథ్యంలో 12 డిమాండ్లతోటి జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇస్తున్నాం. నిరసన తెలియజేసి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్రం నిమ్మకి నీరెత్తినట్టుగా ఉండకుండా తక్షణమే 1000 కోట్లు వెంటనే విడుదల చేయాలా, 10,000 కోట్లు సాయం ఆంధ్ర రాష్ట్రానికి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఎన్యూమరేషన్ పారదర్శకంగా నష్టపోయిన రైతులందరినీ గుర్తించి రైతులతో పాటు కౌలు రైతులకు కూడా నష్టపరిహారం అందేలా చూడాలా. మరి ఇంకొక మాట మాట్లాడకుండా 10,000 కోట్లు కేంద్రం సాయం అడగాల రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు కౌలుదారులందరినీ ఆదుకోవాలని మేము అన్ని అఖిలపక్ష పార్టీల తరఫున డిమాండ్ చేస్తున్నాం.